అంతేకాకుండా గురువులో ఉన్న వాటిని తీర్చేదే ప్రార్థన, మనలో ఉన్న పాపాలను తరుముకొట్టేదే ప్రార్థన. కాబట్టి ఏమన్నాడంటే మీరు చింతపడదు, కానీ ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు అంటాడు. ఎప్పుడూ ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలంటే ప్రార్థన ఎందుకు తీసుకొచ్చాలి, ప్రతి విషయంలో మనం ఏం చేయాలి అంటే ప్రార్థించాలి అనే ఆలోచన ఉండాలి. ఏది సంభవించినమో మన జీవితంలో చేయాల్సినది ఏంటంటే ప్రార్థన. మన జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఇది ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలి. రేపు జీవితంలో మనం చూస్తున్నాం కదా, ఆయన సర్వం సమృద్ధితో ఉన్నప్పుడు ప్రార్థించాడు, ఆయన సర్వం కోరుకున్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. కుమారులు అంతస్తులు మొత్తం పోయినప్పుడు కూడా ఆయన ఏ ప్రార్థన చేస్తాడంటే నేను లోకానికి దిగుబడిగా వచ్చాను, అంతేకాదు నేను దిగుబడిగా వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఆయనకే మేము కోరుకుగా ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే ఏం చేస్తామంటే నిందిస్తూ ఉంటాం, బాధపడుతుంది. కానీ ఎన్ని నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా మనం చేయాల్సిన ఒకటి ఏంటంటే ప్రార్థించడం. దేవుడు సూచించబడుతుంది. కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత హృదయపూర్వకంగా మీరు ఏం చేయబడంటే మీ విన్నపాలను దేవునికి ప్రార్థించడం అనేది ఒక వంతుగా, ప్రార్థించడం అనేది ఒక కర్తవ్యంగా. ప్రార్థన చేయడము అనేది మనం ఎప్పుడైతే చేయగలుగుతూ ఉంటామో ఆ ప్రార్థన అనేక విధాలుగా మనకు సహాయపడుతుంది. ఆ ప్రార్థన మన జీవితంలో ఎన్నో విధాలుగా అది మనల్ని తృప్తిపరుస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన వారు అవుతారు. ప్రార్థన మన విషయంలో మనం సహాయపడేది. మనం చేస్తున్న ప్రార్థన మనకి ఏం చేసి పెడుతుంది, నువ్వు మోకరించినప్పుడు నీ పాపాలు తొలగబడుతుంది, పొదువైన జ్ఞానం ఇస్తూ ఉంది, ఆశ్చర్యకార్యము చూడలేని సిద్ధిస్తూ ఉంది. అంతేకాదు నీ హృదయంలోనికి ఆయన నివసించేందుకు ప్రార్థన ఉపయోగపడతా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేది అది నీ ఎదురుకు వస్తుంది. ఆత్మదేవుడు నీ ఎదురుకు వచ్చి ఆయన నీ పక్షంలో ఉండగలుగుతూ ఉంటాడు. మన కోసం పరిశుద్ధి యొక్క ప్రార్థన ఈ రకంగా ఉపయోగపడతా ఉంది. ఇంకొకటి మనం చూసినట్లయితే మరి మనం చేసే ప్రార్థన నాకు ఉపయోగపడతా ఉంది. అంతేకాదు మనం చేసేటువంటి ప్రార్థన ఇతరులకు ఎంతో ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్, దీనికోసం మాత్రమే